అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోయినారు. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడాల్సిందంతా మాట్లాడిండు. తర్వాత నిరుద్యోగుల దెబ్బతోటి రేవంత్ రెడ్డి హుటాహుటిన కారెక్కి ఆయనతో బయటపడ్డటువంటి పరిస్థితి. ఇద్దరు ఎమ్మెల్సీలు వెంకట్ బల్మూరు, అద్దంకి దయాకరు, వీళ్ళిద్దరిని విద్యార్థులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలకిందేసుకొని కారెక్కి ఆయనతో వాళ్ళు కూడా అవతల పడ్డటువంటి సిచ్యువేషన్. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ అన్న వస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థి లీడర్లు ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. రేవంత్ అన్న గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు రేవంత్ అన్న డైలాగులకు వచ్చిండు. ఏమని? నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఎవరిని అరెస్ట్ చేయొద్దు, వాళ్ళ ప్రశ్నలన్నీ వింటా, వాళ్ళు ఏమేం చెప్తారో అవన్నీ విని వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తా, వాళ్ళకు ఉద్యోగాలు తెస్తున్నా, 40,000 ఉద్యోగాలు పట్టుకొస్తున్నా, యూనివర్సిటీకి కావాల్సినటువంటి ఫండింగ్ పట్టుకొస్తున్నా, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తా అని చెప్పి రేవంత్ అన్న చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. మరి నిజమే కావచ్చు, రేవంత్ రెడ్డి అద్భుతంగానే చేస్తాడేమో అనుకుంటే రేవంత్ అన్న ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుండు, 10 గంటలకు ప్రోగ్రామ్ ఉందని తెలుసుడుతోటే ఇక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి లీడర్లను అప్పటికప్పుడే రాత్రి 4 గంటలకు ఒక ఆయన ఎత్తుకుపోయిర్రు. ఆస్మా అని చెప్పి పాపం ఆ చెల్లెను ఇక ఆయన పొద్దుగానే ఎత్తుకుపోయిరామను 5 గంటలకు 6 గంటలకు ఆమె తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత చాలామంది లీడర్లను పండుకున్నోని లేపి మోగం గడిపించుకొని ఆయన జీప్లు వేసుకొని ఏదో పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. టిఫిన్ ఆయనే పెట్టిరట. రేవంత్ రెడ్డి పోయినాక సాయంత్రం 4-5 గంటలకు వచ్చి దించిపోయారు. అంటే గింత అత్యుత్సాహం ఉంటుందా? ఇప్పుడు రేవంత్ అనేమో విద్యార్థులు ఏమని అడగవచ్చు, ఇక నన్ను ఏదైనా ప్రశ్నలు అడగవచ్చు, నేను అన్నిటికీ సమాధానం చెప్తా అని పాత డైలాగులు వచ్చిండు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుండు అంటే కథం అందరినీ అరెస్ట్ చేసుడు, తీసుకుపోయి లోపల పెట్టుడు. ఇంకా గమ్మత్ జరిగింది కథ. రేవంత్ అన్న యూనివర్సిటీకి పోతే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు జాబ్ నోటిఫికేషన్ ఏమైనాయి, జాబ్ క్యాలెండర్లు ఏమైనాయి, నీ కథ ఏమైందని చెప్పి అడగనికి పోతే పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. ఆయనతో రేవంత్ రెడ్డి వాళ్ళ తాకిడి తట్టుకోలేక కారెక్కి అవతల పడ్డాడు. ఆ వీడియోలు కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఉస్మానియా యూనివర్సిటీ అంటే మీ అందరికి తెలుసు, యూనివర్సిటీలో అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాల గడ్డ అంటే మనం ఉస్మానియా యూనివర్సిటీని, ఉద్యమం ప్రారంభమైనటువంటి గడ్డ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతే ఏం పాటలు పాడుతుర్రో తెలుసా? ఏం పాటలు పెడుతుర్రో తెలుసా? ఒకసారి ఈ పాటలు కూడా ఉనిర్రు, ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. ఈ పాటలు ఇంటే ఎవరికైనా చెప్తే ఇగో ఇది పాట. దవ్వ దవ్వ అనే పాట ఉంటుంది కదా, దారెంబడ పోతుంటే దవ్వ దవ్వ అనే పాట. ఇదో పాటనా? ఏం పాట పెట్టాలి? ఇక నేను మొత్తం అది వినిపించలేకపోతున్నా, కాపీరైట్ అదోటి ఇదోటి ఇస్తారని చెప్పి. యూనివర్సిటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతున్నాడని చెప్పి దారి పంట పోతుంటే దవ దవ అనే పాట ఉంటుంది కదా, ఫోక్ సాంగ్, ఆ సాంగ్ పెడుతున్నారు యూనివర్సిటీలో. అంటే ఇప్పుడు ఆ పిల్లలకి ఏం చెప్పాలి? దవ దవ ఇదే పాటలు పాడాలి, మీరు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది యూనివర్సిటీలో అని చెప్తారా ఎట్లా? లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంటర్టైన్మెంటా ఎట్లా? ఆ మొన్న సంబరాలు చేసుకున్నారు, 7 రోజుల సంబరాలు. ఆ సంబరాలలో యమదంచుడు కాదు పాటలు, నాటు 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 పాట, ఊ అంటావా పాట. గివా తెలంగాణ పాటలు దొరకలేదా? ఉద్యమాల పాటలు దొరకలేదా యూనివర్సిటీలో? గీ పాటలా? ఎవరికైనా చెప్తే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. ఏం చెప్పాలి ఇంకా? గిరి ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారం. ఇక దవ దవ పాట ఒకటి కదా, ఇంకో పాట కూడా ఉండదు, ఇంకో పాట ఉంటుంది. బాయిలోనే బలివలికి అనే పాట పెట్టారు యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో మంగ్లీ పాట. బాయిలోన బలివలికే అనే పాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి పోతుందని చెప్పి ఆ పాట పెట్టారు. ఇక దవ 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 అని ఇంకో పాట పెట్టారు, ఇంకేదో పాట పెట్టారు. మొత్తం ఫోక్ సాంగ్సే. రేవంత్ రెడ్డి వస్తుండంటే ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు. ఆ పాటలకు డ్యాన్సులు. మళ్ళా ఇంత ఘోరం ఉంటుంది పరిస్థితి. ఏదన్నా ఏం పాటలు పెట్టాలి ఉస్మానియా యూనివర్సిటీలో? ఉద్యమాల గడ్డ, ఉద్యమాల పాటలు దొరకలే. ఎన్ని పాటలు పెట్టవచ్చు పెట్టాలంటే? ఈయనే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అర్థమైపోయింది, ఎంటర్టైన్మెంట్ అని చెప్పి. తర్వాతగా రేవంత్ అన్న ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడినటువంటి అద్భుతాలు మీరు వినాలి కదా. ఆ అద్భుతాలు మీరు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి వినుర్రి. రేవంత్ అన్న చెప్తున్నాడు, 18 లక్షల మంది చదువుకుంటే ఎన్ని లక్షలు అన్న? 26 లక్షల 22 లక్షల స్కూళ్ళు ఉన్నాయట తెలంగాణలో. 22 లక్షల స్కూళ్ళు ఉన్నాయట. రేవంత్ అన్న చెప్తున్నాడు, నేను ఇట్లా దొరకబడితే ఏ క్యారే ఐసా కైసా ఏడున్నాయి స్కూళ్ళు ఏం కథ అని చెప్పి అంత దేవులాడితే గూగుల్లో కొడితే ఈయన భాగవతం అంట బయటపడ్డది. నేను చూపిస్తే చూడుర్రి అన్న ఏం చెప్తాడో, జరాగుర్రి ఒకసారి చూడుర్రి, మీకు తెలుస్తుంది కథ. అన్న ఏమంటాడు?
ఇదా 25 లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వానికి. అవు ఆ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. విన్నారా? ఎన్ని లక్షలు? 25 లక్షల పైగా పాఠశాలలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటేనట అందులో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారట. రేవంత్ అన్న చెప్తున్నాడు. మరి 25 లక్షల పాఠశాలలు ఏడపాడైనాయి మరి అని ఒకసారి తొంగి చూస్తే గూగుల్ చెప్తున్నటువంటి డేటా ఏంది? గూగుల్ చెప్తున్నటువంటి డేటా 26,000 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో అఫీషియల్గా ఉన్నాయని చెప్పి గూగుల్ చెప్తున్నటువంటి డేటా. తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్ 26,000 స్కూల్ ఉన్నాయని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఏంది? దాదాపు 25 లక్షల పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 18 లక్షల మంది చదువుతురట. అంటే ఈ స్కూల్ కంటే చదువుకునేటోళ్ళు చాలా తక్కువ, పాఠశాలలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు మన తాన. రేవంత్ అని అప్పుడెప్పుడేమో తెలంగాణ చుట్టూ 4 సముద్రాలు ఉంటాయి అంటాడు. మరి ఆడున్నాయి మరి ఏమన్నా ఈతలు కొట్టడానికి పోదాం, ఆడ గీచులు ఏడున్నాయో చూస్తే ఏడలేవు. ఆఖరికి ఈడ గచ్చిబౌలి కాడ ఆర్టిఫిషియల్ బీచ్ తయారు చేస్తుండే ఇప్పుడు 600 కోట్లు పెట్టి. మా నాన్న పర్ఫార్మెన్స్ ఇట్లుంటుంది. ఏం మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం, మేము చెప్తున్నటువంటి అంశం కరెక్టా కాదా, ఇంత ఉండదా? ఇప్పుడు గూగుల్ ఇస్తున్నటువంటి డేటా అయిన 26,000 స్కూళ్ళు ఉంటే దాదాపు 2.15 మిలియన్ అంటే దాదాపు 20 లక్షల మంది చదువుకుంటా ఉన్నారని చెప్తున్నటువంటి డేటా. మన అన్నేమో 18 లక్షల మంది చదువుకుంటారు, 25 లక్షల స్కూళ్ళు ఉన్నాయి అంటున్నాడు. మరి నిజంగా 25 లక్షల స్కూళ్ళు ఉంటే రేవంత్ అన్న ములుగు జిల్లాలో సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ ఓన్ బిల్డింగ్స్ ఎందుకు లేవు? గవర్నమెంట్ పాఠశాలలు రెంటెడ్ బిల్డింగ్లు ఎందుకు నడుపుతున్నావు? నిజంగా నువ్వు కట్టిస్తే పోనీ కాంగ్రెస్ వచ్చినటువంటి 2 సంవత్సరాలలో ఎన్ని గవర్నమెంట్ పాఠశాలలు కట్టించినావు, ఎన్ని ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యాలయాలు కట్టించినావు? ఇవన్నీ చెప్పు. 5 లక్షలు ఇది ఇచ్చినాం. ఏడి మొన్న గ్లోబల్ సబ్మిట్ పెడితే 5 లక్షల ఎంఓలు పట్టుకొచ్చినాం, 5 లక్షల కోట్ల రూపాయలు మొత్తం పెట్టుబడులు వస్తున్నాయి తెలంగాణకు అని చెప్పి భారీ ఎత్తున డైలాగులు వచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఏమైంది? మరి నీ పాఠశాలల కథ నీనే ఫెయిలా? మరి ఏడునో చెప్పి 25 లక్షల పాఠశాలలు. పోనీ 25 లక్షల పాఠశాలలో ఎన్ని పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు? నీ అర్థమైనటువంటి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో బాత్రూమ్లు లేక ఆడపిల్లలు, నేను చెప్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఆడపిల్లలు బాత్రూమ్ లేక ఒక్కొక్క హాస్టల్లో 200 మంది ఆడపిల్లలు ఉంటే ఒకటే బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్ కూడా చక్కగా లేక ఇట్లా చుట్టూ గోడ కట్టుకొని వాళ్ళు టాయిలెట్ పోయేటటువంటి పరిస్థితి. ఏం చెప్పాలి? అద్భుతంగా ఉన్నాయి మీ ప్రభుత్వ పాఠశాలలు. కేసీఆర్ హయాంలో గవే కథ, మీ హయాంలో అదే పరిస్థితి. ఈ డైలాగులు కొట్టుడేంది? ఇంకా చెప్తాడు, మస్తుగా చెప్తాడు. అన్న ఇవన్నీ వినాలే మనం, ఇంచనే మనకు కథ తెలుస్తుంది. చెప్పన్న. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేనా మంచిగా 2 ఏళ్ళ చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. అంటే ఇప్పుడు నీకు ఇంగ్లీష్ రాదని మేమేం అంటలేం, కానీ ఇంగ్లీష్ రాకపోయినా ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎంత అద్భుతంగా ఉందో తెలంగాణ సమాజం అంతా చూస్తూనే ఉర్రు. పొద్దుగాల లేస్తే ఫోన్లు చూస్తుర్రు, పొద్దుగాల లేస్తే అదేంటి టీవీలు చూస్తుర్రు, సెల్ ఫోన్లలో ఈ టీవీలలో అన్నీ మీరు తెలుస్తూనే ఉన్నాయి కథ. మీ పరిపాలన, మీ వ్యవహారం, మీ పర్ఫార్మెన్సు ఎంత అద్భుతంగా ఉన్నాయి. 5 లక్షల ఎంఓఏలు పట్టుకొచ్చి టకా కంపెనీలు వస్తూనే ఉంటాయి హైదరాబాద్లో. ఎన్ని కంపెనీలు అనుకుంటారు? లక్షల మందికి ఉద్యోగాలు చంపుతూనే ఉంటాడు ఇక అన్న. ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాడు అన్న. మరి దావోస్ పోయినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఈజ్ వాట్ ఈజ్ అని ఎందుకు చెప్తున్నావు అన్న? మరి దావోస్లో మా ఇజ్జత్ దిత్తే ఏం లేదా? దావోస్ పోయినప్పుడు వాళ్ళు ఇండియా టుడే వాళ్ళు వీళ్ళు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడిగితే మరి ఎందుకు చెప్తలేవు? మాకు కూడా ఉంటుంది. మా రేవంత్ అని అద్భుతంగా మాట్లాడిండు ఇంగ్లీష్లో మా తెలంగాణ గురించి అని చెప్పి. మరి అక్కడ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ అడిగేటప్పుడు ఇంటర్వ్యూలో కూడా పక్కన ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటావు. నువ్వు తెలుగులో చెప్పుతాడు, ఆయన ఇంగ్లీష్లో చెప్తాడా? ఇంగ్లీష్ రాకపోయినా పరిపాలన అద్భుతంగా చేస్తున్నా అంటున్నాడు. బాగానే ఉంది, నీ పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇంకా చూడు ఇంకేమో చెప్తాడు అన్న. నాకు బాగా తెలుసు వాళ్ళు అనుకుంటుండొచ్చు ఇంగిల్ పీస్ రాదని. జర్మన్ కు, జపాన్ కు, చైనాకి ఇంగిల్ పీస్ ఏం రాదు నాయన. ఇంత ఘోర ఉంటుంది ఇంగిల్ పీస్ అట. ఇంగిల్ పీసు ఊళ్ళే మాట్లాడుకుంటారు చూడు. ఊళ్ళే ఆడ మోరికాడ కూర్చొని, పంచాయతీ కాడ కూర్చొని, పంచాయతీ చెట్టు కింద కూర్చొని మాట్లాడతారు. ఏ ఊకో నీకు ఇంగిల్ పీస్ వస్తా అదే అని అన్నట్టు మాట్లాడతారు చూడు. అన్న గట్లా మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకిట్ట మాట్లాడుతుండో అసలు ఏం అర్థమైతలేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అయినా చూడు ఏం చేస్తే మన కర్మ. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు, కనీసం మనం ఏబిసిడీలన్నా రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తారు ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా, చైనా సప్లైస్ ఆపితే 1 గంట కూడా బతకలేదు. 1 అవర్ కూడా అమెరికా జీవించలేదు.
అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు వాడు నా అప్పు మొత్తంగా నాకు బాగా తెలుసు వాళ్ళ. సరే నాకు ఈ డైలాగ్ ఎందుకు కానీ అమెరికాది చైనాది ఎందుకు, సరే ఏదైతే నాకు ఇంగ్లీష్ రాదని చెప్తున్నాడు. ఇంగ్లీష్ రాదు, నేను మాట్లాడలేను, తెలుగులోనే మాట్లాడతా, హిందీ కూడా అడపాదడపోతుంది, హిందీలోనే మాట్లాడతా అని చెప్పి రేవంత్ అన్న వర్షన్. నువ్వు ఏ భాషలో మాట్లాడితే మాకు వచ్చింది ఏమున్నది కానీ తెలంగాణ బాగుపడితే చాలు. ఇక తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు అత్యుత్సాహం కూడా మీరు చూడాలి కదా. సరే ఓపికతోటి వీడియో చూడుర్రి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అనేకమైనటువంటి రిపోర్ట్లు కొడతా ఉన్నారు. ఆ రిపోర్ట్ల నుండి బయటపడాలంటే ఖచ్చితంగా మీరు లైక్ కొట్టాల్సిందే. రైట్గా ఉస్మానియా యూనివర్సిటీలో అయ్యప్ప మాల వేసుకున్నటువంటి జర్నలిస్ట్ పైన పోలీసుల అత్యుత్సాహం. జర్నలిస్టులు నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఆ నిరుద్యోగుల దగ్గర పోయి వాయిస్ తీసుకుంటే కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో జర్నలిస్టులను నూకేసే కార్యక్రమం చేస్తున్నారు. జర్నలిస్టులను మొత్తం అట్లా నెట్టేస్తున్నారు. ఇంత అత్యుత్సాహం ఎందుకండి? అంత అత్యుత్సాహం ఏంది? రేవంత్ రెడ్డి చెప్పిండా? ఫోన్ చేసి మెసేజ్ చేసిండా? అందరిని పొరగాళ్ళందరినీ తీసుకోపోరి బయటికి, నా దగ్గర ఉండొద్దని ఏమన్నా చెప్పిండా? ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండొచ్చు, రేపు కేటీఆర్ అవుతాడు, ఆ తర్వాత బండి సంజయ్ కావచ్చు, ఆ తర్వాత ఇంకెవరన్నా కావచ్చు. ముఖ్యమంత్రులు మారుతూ ఉండరండి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రజలు మాత్రం మారరు. ప్రజలు అట్లనే ఉంటారు, అన్ని గమనిస్తూ ఉంటారు, అన్ని చూస్తూ ఉంటారు జనం. రేవంత్ రెడ్డి ఓవర్ పర్ఫార్మెన్స్ అయింది అనుకో, రేవంత్ రెడ్డి కేసీఆర్ దించినట్టే దించేస్తారు గంతే. గతంలో కేసీఆర్ కూడా ఇట్నే పోలీసులను పెట్టి అరాచకాలు చేసిండు కదా, ఇప్పుడు కూడా రేవంత్ అన్న అదే చేస్తున్నాడు. సో రేవంత్ అన్న కూడా అదే అంశం వస్తుందేమో, జనాలు అట్నే బుద్ధి చెప్తారేమో. చూడండి ఒకసారి. ఇది పోలీసుల పర్ఫార్మెన్స్. బంద్ చేయరు ఇప్పటికన్నా, బంద్ చేసుకోరు సార్. రేవంత్ రెడ్డి చెప్తున్నాడేమో, మమ్మల్ని ప్రశ్నించలోని ఇబ్బంది పెట్టండి, మమ్మల్ని ప్రశ్నించలోని తిప్పల పెట్టండి అని చెప్పి తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు చెప్తున్నాడేమో. రేవంత్ అన్నకు చెప్పండి, ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే కారణమే మేమే. కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని గద్దె దించడానికి కారణమే మేమే. అది చెప్పండి ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రికి మర్చిపోయినేమో, సీఎం సీట్లో కూర్చున్నతోటే రేవంత్ అన్న నేను ఇక పెద్ద మనిషి అని అనుకుంటున్నాడేమో, కానీ ఇదే రేవంత్ రెడ్డిని ఇవాళ ముఖ్యమంత్రి కుర్చీలోకి తీసుకుపోయి కూర్చోబెట్టింది ఇదే మీడియా ఛానల్. అది మీ రేవంత్ అన్నకి చెప్పండి, పోయి మీ బాస్కు. మీడియా వాళ్ళపైన దాడులు చేస్తూ ఉంటే అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఆ స్వామి గల్ల పట్టుకొని ఆ స్వామి మైక్ని ఇట్లా ఈడుస్తూ ఉంటే చూసుకుంటుంటాం అనుకుంటుర్రా? పోలీసులకు కూడా చెప్తున్నాం, బంద్ చేసుకోండి అంటున్నాం. ఇంత అవసరం లేదు అత్యుత్సాహం. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా మేము ఏదో చేయాలనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. తర్వాత కేసీఆర్ వస్తాడు, తర్వాత బండి సంజయ్ వస్తారు, వీళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవుతారు. ఇప్పుడు ఎవరెవరైతే ఓవర్ పర్ఫార్మెన్స్ చేస్తారో తర్వాత వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉంటే వాళ్ళ విధానాలు కూడా మారుతూ ఉంటాయి. రేవంత్ రెడ్డి కోసం కాదు, ప్రజల కోసం పనిచేయండి. నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఒకసారి తెలుసుకోండి. వాళ్ళ ఇబ్బందులు జనాలకు చూపించడం తప్ప, వాళ్ళ ఇబ్బందులు సమాజానికి వినిపించడం తప్ప జర్నలిస్టుల పైన దాడులు చేయడం ఏందండి పోలీసులు? రైట్. ఇక తర్వాత వెంకట్ బల్మూరు అన్న ప్రశ్నలు అడిగితే వెంకట్ బల్మూరు అన్న ఏం సమాధానం చెప్పలేకపోయింది. చూడు. ఆయన చెప్తున్నాడు, చెనగాన్ దయాకర్ అన్న ఎవరో అన్నుంటాడు, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ అనుకుంటా. ఆయన బల్మూర్ అన్న పక్కన ఎవరో ఉన్నారు, సారీ ఏమన్నా పేరు నేను మర్చిపోతే. ఈయననే ఈ అన్న అనుకుంటా. ఈ అన్న రాజకీయం చేయకుండా అంటున్నాడు, నిరుద్యోగులు రాజకీయం చేశాడు కనబడుతురా. రేవంత్ రెడ్డి చెప్పిండు వాళ్ళు నిరుద్యోగులు కాదు బీఆర్ఎస్ పార్టీలో గతంలో. అంటే మరి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ దగ్గరికి నిరుద్యోగులు వచ్చిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇట్లా అంటే నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పార్టీ కంట కడతారా? అంటే నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు ప్రశ్నించొద్దా? వాళ్ళ నోటిఫికేషన్ల కోసం, జాబ్ క్యాలెండర్ల కోసం ప్రశ్నిస్తే వాళ్ళు పార్టీ కిందకే వస్తారా? కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇంత అనిపిస్తలేదా చెప్పడానికి?
నిరుద్యోగులు వాళ్ళ బాధల వల్ల పడుతుంటే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే నిరుద్యోగులను రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు అని చెప్పి నిరుద్యోగులను పార్టీ కంటగడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంతమంది లీడర్లకు చెప్తున్నా బుద్ధి లేదా? ఇంత కూడా అనిపిస్తలేదా? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇదే నిరుద్యోగులు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించిర్రు. అప్పుడు మీ దగ్గరకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకులా? ఏమనిపిస్తలేదా? బల్మూరు వెంకటన్న 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలలో అని చెప్పిండు. ఇవ్వన్నా ఎడిగిపోయినాయి? 60,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని రేవంతన గపాలు కొడుతున్నాడు కదా, మీరే ఇచ్చిర్రా? చాలా దారుణమైన పరిస్థితి. బల్మూరు వెంకటన్న ఎట్లా తీసుకోవద్దురో చూడుర్రి. బల్మూరు వెంకటన్న ఆయన కారెక్కి వెళ్ళిపోయిండు. సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగులు అందరూ గుంపుగూడిరు. మాకు ఉద్యోగాలు ఏమైనాయి, నోటిఫికేషన్లు ఏమైనాయి అని చెప్పి అడిగితే సమాధానం లేదు, ఆన్సర్ ఇచ్చే పరిస్థితి లేదు. స్టూడెంట్స్ రాజకీయ నాయకులు ఎవరు లేరు ఇక్కడ అంటున్నాడు. ఈ కాంగ్రెస్ లీడర్లు ఏమో మీరు రాజకీయాలు చేయొద్దు ఇడ. ఎవడండి రాజకీయాలు చేసేది? మీరు రాజకీయాలు చేసేది. పచ్చి రాజకీయ నాయకులు మీరంతా. నిరుద్యోగులను పక్కన పెట్టి ఈరోజు నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేవు, జాబ్ క్యాలెండర్ లేవు, ఉద్యోగాలు లేవు, ఇబ్బంది పడుతుంటే బుద్ధి లేకుండా రాజకీయం చేస్తున్న ఎట్లా చెప్తారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు? అన్నం తింటలేరా? ఈ పరిస్థితి. ఇక నెక్స్ట్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని చూపిస్తాం. నిరుద్యోగులు రేవంత్ రెడ్డి ఇట్లకెళ్ళి కార్లో పోతా ఉన్నాడు. ఇటు నిరుద్యోగులు డామ్ డామ్ రేవంత్ మాకు ఉద్యోగాలు. ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి నిరసన సేగ. సీఎం డామ్ డౌన్ అంటూ వెంటబడి తరిమి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. పోలీసు బందోబస్తు మధ్య వెళ్ళిపోయిన రేవంత్. చూడండి ఇంకోటి పోతున్నాడు, ఇటు పోతున్నాడు అన్న. ఇటు రేవంత్ రెడ్డి పోతుంటే పక్కనే నిరుద్యోగులు, ఇటు రేవంత్ అన్న పోతుంటే పక్కనే నిరుద్యోగులు ఉద్యోగాలు ఏమైనాయి అని నిరసన వ్యక్తం చేస్తున్న పోలీస్ బందోబస్తుతో వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు మొత్తుకునేది వినబడతలేదు, ఇట్లు ఊపుతున్నాడు చెయ్యి. పోతున్నా ఇక మళ్ళీ రాను, మీరు చేసిన కథ మంచిగానే ఉందని చెప్పి పోతుండు. ఇటు నిరుద్యోగులు చూడండి చాలా క్లియర్గా. అశోకన్న ఒకసారి చూపి. ఇగో ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీలో మీటింగ్ అయిపోయి ఎగ్జిట్ అవుతుండే బయటకు వస్తుంటే నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఏమైనాయి, జాబ్ నోటిఫికేషన్లు ఏమైనాయి, జాబ్ క్యాలెండర్లు ఏమైనాయి అని చెప్పి రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డిని ప్రశ్నలు అడుగుతుంటే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఆయన భారీ బందోబస్తు తోటి రేవంత్ అన్న బయటపడే కార్యక్రమం చేసింది. ఇటు నిరుద్యోగులు రేవంత్ అన్న తిడుతున్నారు. ఉద్యోగాలు ఏమైనాయి, జాబ్ నోటిఫికేషన్ ఏమైనాయి, డామ్ డామ్ రేవంత్ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పినావు, నోటిఫికేషన్లు ఏమైనాయి అని చెప్పి అడిగితే రేవంత్ అన్న సమాధానం లేదు. ఆయన కారెక్కి అవతల పడేటటువంటి కార్యక్రమం చేసి నువ్వు కాన్వాయ్ తోటి నిరుద్యోగులు మొత్తుకున్నా కూడా చేయి ఉప్పుకుండా పోతున్నాడు రేవంత్ అన్న. ఇంత ఘోరమైన పరిస్థితి. ఇగో పోతున్నాడు చూడండి రేవంత్ అన్న ఉస్మానియా యూనివర్సిటీలో. అంటే రేవంత్ అన్న సూపర్, నువ్వు ఎక్సలెంట్ అని అనుకుంటుండేమో. వాళ్ళు మొత్తుకుంటుంటే సూపర్ అన్న అని అనుకుంటుండేమో. ఆయన వాళ్ళు చెప్పేది మీ నోటిఫికేషన్ ఏమైనా డామ్ డామ్ రేవంత్ వీ వాంట్ జస్టిస్ అంటున్నారు. అది అన్నకు అర్థం కాలేదేమో మరి. ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. కారణం ఏంటి అంటే నోటిఫికేషన్ లేవు, మా పరిస్థితి ఏందనేది వాళ్ళకి సంబంధించినటువంటి రీజన్. ఒకసారి బ్రీఫ్గా మనం అది మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, రేవంత్ రెడ్డిని తరిమిన ఉస్మానియా విద్యార్థులు. ఓయూ పర్యటనలో రేవంత్ రెడ్డిని తరిమిన రేవంత్ రెడ్డికి తగిలిన నిరసన సెగ. సీఎం డామ్ డౌన్ అంటూ నినాదాలు. విద్యార్థులు దాడి చేస్తారేమో అని హుటాహుటిన పోలీసు బందోబస్తుతో పారిపోయిన రేవంత్. 2 ఏళ్ల పాలనలో ఒక్క నోటిఫికేషన్ లేదని నిలదీసిన నిరుద్యోగులు, ఓయూ విద్యార్థులు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బలమూరి వెంకట్, అద్దంకి దయాకర్కి చుక్కలు చూపించిన విద్యార్థులు. జాబ్ క్యాలెండర్ ఏమైంది, వి వాంట్ జస్టిస్, దొంగ వెంకట్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. సమాధానం చెప్పలేక తల దించుకొని పారిపోయే ప్రయత్నించిన 2 ఎమ్మెల్సీలు.
2 సార్లు జాబ్ క్యాలెండర్ ఇచ్చి మోసం చేశారని రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు ఫైర్. ఇప్పటికైనా కొత్త జాబ్ క్యాలెండర్ ఇచ్చి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి నిరుద్యోగుల డిమాండ్. ఇది పర్ఫార్మెన్స్, రేవంత్ అన్న పర్ఫార్మెన్స్. అన్న ఎన్ని డైలాగులు కొడతాడు మళ్ళా. బాయిలోనే బలివలికే పాట అట ఉస్మానియా యూనివర్సిటీలో పెడతారు ఎవరన్నా గా పాట. డిగ్గి డిగ్గి డుగ్గు డుగ్గు అనే పాట పెట్టారు గవా. ఇది రేవంత్ అన్నకు సంబంధించినటువంటి వ్యవహారం. రేవంత్ అన్న ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళీ పోయే పరిస్థితి లేదు. నిరుద్యోగులకు అట్లా షాక్ ఇచ్చారు. నిరుద్యోగుల నిరసన సేవకు రేవంత్ అన్న ఒకటే గన్మెన్లను వాళ్ళని వీళ్ళని పోలీసులు అలర్ట్ చేసి ఒకటే పారిపోడు ఉరుకుడిగా కార్లా. 2 నిమిషాల కంటే ఎక్కువ లేడట బయటకు వస్తుంటే. టకటక లోపల కూర్చుంటే వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంకా చెప్తారు ముచ్చట్లు, చెప్తారు ముచ్చట్లు ఇంకా మస్తుగా చేసినామని చెప్పి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.